వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ. బేగంపేట్ ప్రకాష్ నగర్లో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సీతారాముల కళ్యాణానికి చైర్మన్ విశాల్, సిఐ బి ప్రసాదరావు, ఎస్ఐ శ్రీధర్ పాల్గొన్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ బందోబస్తుతో తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వచ్చిన భక్తులకు పానీయాలు, అన్న ప్రసాదాలు అందజేశారు. వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా ధర్మసార్ మండలం సాయిపేట గ్రామంలో రామాలయం ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవంకు గ్రామంలోని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని శ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఈ యొక్క వేడుకలో గ్రామ మాజీ సర్పంచ్ మామిడి రవీందర్ యాదవ్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్నటువంటి సీతారాముల గుడికి అభివృద్ధి పనులు కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సోమ సురేష్, శ్రీను, రమేష్, రాజయ్య, సాంబశివుడు, సారంగపాణి, వీరశైవ అర్చకులు శివరాజ్, మల్లయ్య, సురేష్ కుమార్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. श्री सीतादेवी नाम्नीं दिवां गंजां श्री रामचंद्र परब्रह्मणे वराय आशीर्वादं कुर्यात्। ओं साम्राज्यं भौज्यं स्वराज्यं वैराज्यं परमेष्यं राज्यं महाराज्यमाधिपत्यमयम्। ओं यशस्करं बलवन्तं प्रभुत्वेन राजाधिपति बभूव संगीन नागाशोत्नेन अमनारे ततः प्रतिष्ठिते मंत्रेण प्रातपक्षानं कुर्यात्। प्रतद्दिष्टुर्वस्तते वीर्याय भृगणो भीमः उचरो गरिष्ठा अस्य रोषः त्रिषु अर्चत प्रार्चत प्रियनेता सो अर्चतार्चन्त पुत्रका पुत्रदृष्टच्चतार्चत प्रार्चत हिरण्यरूपेण मंत्रेण सुमङ्गलीकम् ध्रुवंत इंद्रश्चाद्यश्च राष्ट्रं धारयतां ध्रुवम्। ओं ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इंद्रश्चाद्यश्च राष्ट्रं धारयतां ध्रुवम्। महते नाना योनिषो जनित्वा इदानीं मनुष्य जन्म संपन्न दास्यामि विष्णवे गृहाण जगतां योगक्षेमाय पुरुषो साक्षात् प्रत्यक्ष देवत्वयामे अवसरार्थे नैवेद्यया प्रोक्ष्या वृत्या मांगल्याधिष्ठानाभ्यो नमः। ओं श्रीं श्रियै नमः। हिरण्यवर्णः मरणेन सुवर्णरजतश्रयां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम् आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम् अश्वपूर्वामृतमज्ञामस्ति नादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मादेवी जुषुताम् तां सोऽस्मितां हिरण्यप्राकारात् मार्द्राञ्जलन्तीं दृप्तां दर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां द्वामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासां यशसाज्ज्वलन्तीं श्रियं लोके देवदुष्टावतारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्णेष्यमां आदित्यवर्णे तपस्वृक्षोदबिल्वः तस्य फलारुमायां च राजाश्च बाह्यलक्ष्मीं उपैतुमां देवसखः कीर्तिश्च विनाशः
पशूनागं रोपमन्नस्य श्रीसयतां कर्तमेन प्रजा भूतामय सम्पदकर्तनां श्रियत्वासयते कुले मातरं पद्ममालिनीम् आपश्रियन्तश्चग्धानि जग्लेतवसने गृहम् निजदेवीं मातरं श्रियत्वासयते कुलेम् आर्द्रां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां निर्मयीं लक्ष्मीं जातवेदो नमामः आर्द्रां एकद्रव्यजमानाय स्तेजोरुधाते नीराजनानन्तरं शुद्धारुपयामि नमस्करोमि गोविन्द गोविन्द प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुखे शुद्ध आजन्पयामि ताम्बूलं मङ्गलनिरान्द्रयामि हिरण्यपात्रम् Thank you.
వాళ్ళ పాట పాడించండి, సీతారాముల కళ్యాణం పాట. జై శ్రీరామ్. ఇది శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానం ఎండోమెంట్స్కి సంబంధించింది. ఈ ఆలయము ఈ కళ్యాణ మహోత్సవాలు గత 60 సంవత్సరాల నుంచి, కనీసంగా నాకు తెలిసి మేము 50 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ ఇంకా ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ 1500 నుంచి 2000 మంది వరకు ఈ కళ్యాణానికి అటెండ్ చేసినారు. వీళ్ళందరికీ కళ్యాణం పొద్దున్న నుంచి విశేష పూజలు, సాయంత్రం ఊరేగింపు, మధ్యాహ్నం కళ్యాణం, మళ్ళీ అన్నదానం కార్యక్రమం కూడా అవుతున్నది. ఇక్కడికి ప్రకాష్ నగర్ వాసులు ప్రతి ఇంటి నుంచి ఒక్కరైనా ఇవాళ ఇక్కడికి వచ్చిండ్రు. చాలా సంతోషము. శ్రీరాముని అనుగ్రహం వీళ్ళపైన ఉండాలి, ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండి సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాను. నాకు తెలిసి 50 సంవత్సరాల నుంచి చేస్తారు. నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఈ కార్యక్రమం ఎప్పుడూ ఘనంగా జరుగుతుంటారు ఇక్కడ. నా పేరు ప్రసాదరావు. నేను కొత్తగా వచ్చిన బేగంపేట ఇన్స్పెక్టర్ని. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు ఈ వాతావరణం చూస్తుంటే మన ఇంట్లో అయితే ఏ విధంగా కళ్యాణం చేసుకుంటామో ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా శ్రీరాముని వారి కళ్యాణంలో పాల్గొని ఆయన యొక్క కార్యక్రమాన్ని ఇంత మంచిగా చేస్తున్నందుకు ఈ కాలనీ వాసులకు, ఈ బేగంపేట ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ కూడా శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని, అందరి ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ మెంబర్ విశాల్ గారికి అందరికీ కూడా నా పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈ ప్రకాష్ నగర్ రామలింగేశ్వర స్వామి గుడిలో ఈ శ్రీరామనవమి కళ్యాణం అని చెప్పన్నది చాలా పెద్ద ఉత్సవం లాంటిది. మాకు ఎన్నో సంవత్సరాలుగా ఎంతో భక్తితోటి ఎంతమంది భక్తుల్ని చూస్తున్నారో కాలనీ మొత్తం తరలి వస్తుంది. ఇది ఒక పెద్ద ఉత్సవము. ఆ శ్రీరాముడు అందరినీ చల్లగా చూసి కాపాడి అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రతిసారి ఏర్పాట్ల కంటే ఈసారి ఇంకా దిగ్విజయంగా జరిగింది. విశాల్ సూదన్ గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు కాబట్టి సంతోషం. వచ్చిన భక్తులు అందరూ అన్నప్రసాదాలు ఉన్నాయండి. అందరూ క్యూ లైన్లో వెళ్ళి అందరూ అన్నప్రసాదం, దేవుని ప్రసాదం తీసుకోవాలని చెప్పనేసి కోరుతున్నాము. ఒక క్రమశిక్షణ, ఒక క్యూ అన్నది పాటించాలి. ఇది ప్రసాదం కాబట్టి భక్తితోటి తీసుకోవాలి అని చెప్పన్నది చూస్తున్నాం. సో దట్ చిన్నపిల్లలు, లేడీస్కి సపరేట్గా కౌంటర్ ఉందండి, అది ఉపయోగించుకోవాలి.